హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిరి వ్లాగ్స్. ఇప్పుడు పూర్వకాలపు వంట పిట్టు కోసం కావాల్సిన పదార్థాలు చూసేయండి. అరకిలో బెల్లం, ఒక కొబ్బరికాయ, అలానే వేపుడు బియ్యం. ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్ చూడండి. బియ్యాన్ని అమ్మ 1 డే ముందే శుభ్రంగా బియ్యం వచ్చేసి కడిగి ఎండలో ఆరబెట్టారు. తర్వాత మీకు కొలత కోసమని చెప్పేసి అలా తవ్వతో కొలిచి చూపిస్తున్నారు, చూసారు కదా. ముందు దాని నిండా తీసుకున్నారు, తర్వాత సగం తీసుకున్నారు, అంటే తవ్వన్నారన్నమాట. 3 సార్లు అంటారు కదా, అలా తీసుకున్నారు. వాటిని వచ్చేసి ఇప్పుడు దోరగా ఫ్రై చేస్తున్నారు. ఈ పాతకాలపు పెట్టు అనేది అందరికీ తెలుసండి. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల ఇంట్లో తల్లి చేసి పెట్టే వంటే కదా మెచ్యూర్ అయినప్పుడు. ఇది తినడం వల్ల నడుముకి ఎంతో బలాన్ని ఇస్తుంది కదా. అలానే మెచ్యూర్ అయినప్పుడు ఆ పిల్లలకి చేసేటప్పుడు మాత్రం కొబ్బరికాయ వాడొద్దండి, అప్పుడు వాడకూడదు. నార్మల్గా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు, అలానే డేట్ సమయంలో మనం వేసుకున్న పర్వాలేదు, కానీ మెచ్యూర్ అయిన అమ్మాయిలకి మాత్రం పెట్టేటప్పుడు కోకోనట్ యూస్ చేయరు కదా. చూసారు, ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. బియ్యం ఇలా వేపడం వల్ల ఏంటంటే పిల్లలకి కడుపు నొప్పి అనేది రాదండి. అలానే మీరు మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా మంచి రవ్వ రవ్వగా వస్తుంది ఫ్లోర్ అనేది, పిండి అనేది. అందుకని నేను అసలు స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి బియ్యం అనేది ఎలా రంగు మారుతుందో కూడా మీకు కనపడేలా చూపిస్తున్నాను. ఆ విధంగా అలానే అసలు ఆపకుండా మెల్లగా తిప్పుకుంటూనే ఉండాలండి. మొత్తం ప్రాసెస్ అంతా మీకు అర్థమయ్యేలానే చూపిస్తాను, ఫాస్ట్ ఫార్వర్డ్ అయినా కానీ. చూసారు కదా, అలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. బియ్యం చూసారా ఎలా షేప్ మారినాయో, గుల్లగుల్లగా. దీనిలోనైతే మేము చిన్నప్పుడు కొంచెం సాల్ట్, అలానే ఉప్పు, కారం చల్లుకొని తినేసేవాళ్ళం. ఎంత సూపర్ టేస్ట్ ఉండేవి. అమ్మకి టైం లేదు అవి చల్లారడానికి అని చెప్పేసి ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెట్టేస్తుంది. ఇక్కడైతే నేను కొబ్బరికాయతో కుస్తీలు పడుతున్నానండి. ఎలా అయితే మొత్తం ఒలిచేసి కాయ తీసేసాను అంతాను. మీ వీడియో కోసం అని చెప్పేసి నేను ఇంత కష్టపడ్డాను ఈరోజు. ఎలా అయితే ఒలిచేసి కాయ తీసేసి దాన్ని కూర తీసేసాను. కొబ్బరికాయ పువ్వులాగా మీకు తెలుసు కదా, ఆల్రెడీ చూపించాను కదా కూర తీసే ప్రాసెస్ అనేది. అమ్మ వచ్చేసి అక్కడ బెల్లాన్ని కుమ్ముతుందండి. అంటే దాన్ని గడ్డగడ్డల కింద చెక్కకూడదు, చెక్కితే టేస్ట్ ఉండదు. అలానే ఇక్కడ వచ్చేసి బియ్యాన్ని రవ్వ చేసుకుంటున్నారు. చాలామంది రైస్ మిల్క్ ఇస్తారు, ఎందుకు వచ్చింది తక్కువ క్వాంటిటీయే కదండి, అందుకని చెప్పేసి అమ్మ అయితే మిక్సీ పట్టేస్తుంది రవ్వ రవ్వ కింద. చాలా ఈజీగా అయిపోయింది. ఓన్లీ 2 తిప్పలు తిప్పేసరికి మనకి రవ్వ వచ్చేసింది. మనకు కావాల్సిన పిట్టు పిండి అండి. చూస్తున్నారు కదా, సేమ్ ఇలానే చూసుకుంటూ చెక్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవడమే. బాగా పెద్ద పలుకులు ఉన్నాయనుకుంటే మళ్ళీ ఒకసారి పట్టుకోవడమే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో రవ్వ. మీకు అసలు మొత్తం నేను ఏది కూడా డిలీట్ చేయకుండా మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ అయినా సరే మీకు అలా చూపిస్తున్నాను. కొంచెం వీడియో లెంతీగా ఉన్నా చూసేయండి, ఎందుకంటే హెల్తీ రెసిపీ కదా, పిల్లలకి చేసి పెట్టడం వల్ల చాలా మంచిదన్నమాట. అమ్మ డైరెక్ట్గానే బెల్లం అనేది కలిపేస్తుంది. మీరు ఎలా కలుపుతారో నాకు తెలియదు. అంటే చాలామంది ఉడికిన తర్వాత అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో తినే ముందు బెల్లం కలిపి నెయ్యి కలిపి ఉండలు చుట్టిస్తారు. అమ్మ అయితే అలా కాదు, నెయ్యి నూనె అవి ఏమి కలపదండి, పిల్లలు తినరు. యాక్చువల్లీ పప్పు నూనె అయినా సరే నెయ్యి అయినా కలుపుకుని తింటే చాలా మంచి టేస్ట్ వస్తుంది కదా. దీంట్లో ఏ స్వీట్ రెసిపీ అయినా లైట్గా సాల్ట్ వేసుకుంటారు కదా, సేమ్ అలానే చిటికెడు సాల్ట్ వేశారు. నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అండి కొబ్బరికాయ వాళ్ళడానికి. ఈ వీడియో అంతా మొత్తం నేను కొబ్బరికాయ వాళ్ళడం కనపడేలా ఉంది మీకు. జస్ట్ జోక్ ఫ్రెండ్స్, సరదాగా. చూసారు కదా, వచ్చేసి వేడి నీళ్ళు అయితే పెట్టుకుంది అమ్మ ముందే. మొత్తానికి కొబ్బరికాయ అయితే ఒలిచేసానండి. దీనిలో వాటర్ కూడా తీసేసాను. దాన్ని 2 ముక్కలు చేసి మీకు చూపిస్తున్నాను కదా. చూసారు కదా, నా కోసం ఒక లైక్ చేయండి ప్లీజ్. అలానే అమ్మ పిండిలోకి ఆల్రెడీ వాటర్ అని పెట్టింది. మేము ఈ పనులన్నీ చేసుకునేలాగా వాటర్ కాగిపోయినాయి. అలా కాగిన వాటర్ వేయడం వల్ల ఏంటంటే
చాలా సింపుల్‌గా అయిపోతది. వితిన్ 5 మినిట్స్ సేమ్ ఇడ్లీ పిండి. ఇడ్లీ ఎంతసేపు అయితే ఉడకబెడతామో సేమ్ అదే టైం పడతది. ఒక 15 మినిట్స్ అంతే. చూస్తున్నారు కదా! కొబ్బరి కూర అనేది ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి చిప్ప నుంచి కొబ్బరిని. చూసారు కదా! పిండి అనేది అలా పొడి పొడిగా అంత పర్ఫెక్ట్‌గా ఉండాలండి. ఇప్పుడు వేడి వాటర్ ఏసి కలుపుతున్నారు అమ్మ. చూసేయండి. వేడి మీరు ముందుగానే వాటర్ పెట్టుకోవాలి. అంటే పిండిని బట్టి మీరు వాటర్ పెట్టుకోండి. దాని క్వాంటిటీ అనేది ఏమీ ఉండదు. మనం పట్టినన్ని వాటర్ కలుపుకోవడమే. చూస్తున్నారు కదా! పిండి అనేది ముద్దలా వచ్చే వరకు మనం వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట. అలా ముద్ద అవ్వాలి. అలా చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెల్లమెల్లగా కలుపుకోవాలి. బియ్యపు పిండి కదండి, మనము అందులోకి వేడి వాటర్ వేస్తున్నాం కదా, అవి ఇంకా లాక్కుంటుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్లోనే సగం బాయిల్ అయిపోతుంది పిండి అనేది. ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. అందుకనే మీకు మిస్ చేయకుండా వీడియో అనేది అంత లాంగ్ అయినా సరే మీకు పెడుతున్నాను. మన హెల్త్‌కి మంచిది అన్నప్పుడు మన కోసం, అందులోకి మన ఆడవాళ్ళం మన కోసం మనం కేర్ తీసుకోవడంలో ఒక అరగంట, రోజు కాదు కనీసం మన నెలసరి టైంలో అయినా సరే ఒక అరగంట మన కోసం తీరిగ్గా ఈ విధంగా చేసుకొని తిన్నామంటే నిజంగా ఎంత స్ట్రాంగ్ అంటే నడుముకి అంత స్ట్రాంగ్ అండి. అందుకోసమనే ఎంత కష్టమైనా సరే వీడియో చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇది కలిపే ప్రాసెస్ ఒకటే మీకు కష్టం అనిపిస్తుంది. చేసినప్పుడు అంత కష్టమేమి అనిపించదండి. చాలా 15 మినిట్స్లో అయిపోద్ది. చూసారు కదా! కొబ్బరి పువ్వు సపరేట్ చేసుకున్నాం కదా, ఆ కొబ్బరి పువ్వు అందులో వేసుకుని కలిపేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి అమ్మ ఇడ్లీ పాత్రలో వేస్తుంది. యాక్చువల్లీ ఒక గిన్నెలో అడుగున వాటర్ వేసి అప్పుడు ఆ గిన్నె పైన క్లాత్ కట్టి దాని మీద ఈ పిండి పెట్టేసి మూత పెడతారు. ఇప్పుడు అంతా అప్డేట్లో ఉంది కదండి, మనకి ఇడ్లీ పాత్ర ఉంది కదా, అమ్మ వచ్చేసి పిండి వాటికి అంటుకోకుండా సేమ్ ఇడ్లీ ఎలా అయితే ఏ ప్రాసెస్లో వేస్తామో అలానే ఇది ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి ఉంచారండి అమ్మ. ఇప్పుడు ఇందాక కలిపిన బెల్లం రవ్వ అలాగే బియ్యం పిట్టిలో కొబ్బరి కూడా కలిపేస్తున్నారు. చూసారు కదా ఇట్లా ఉండాలి. చూసారు కదా అలా ముద్ద ముద్ద కింద ఎలా వస్తుందో. అలా వచ్చినట్లయితే మీకు ఆ పిట్టు అనేది చాలా బాగా వస్తుంది తీసినప్పుడు పొడి పొడిగా. చూస్తున్నారు కదా, పిల్లలైతే అలా పెడుతుండగానే అమ్మ తినేస్తున్నారు. చూసారు కదా ఎంత బాగుందో, మంచి కలరు. అలా అంతే అండి. ఆ ప్రాసెస్ అనేది ఇంకా సేమ్ ఇడ్లీలానే ఒక 15 మినిట్స్ అయితే అయిపోతుంది. చూసారు కదా, సిమ్లోనే ఉడకనివ్వాలి. మరీ పెద్ద మంట అనేది పెట్టద్దు, మీడియంగా పెట్టుకొని అలా ఉడకనిచ్చేయడమే. ఉడికిందా లేదని చెక్ చేసుకుంటూ ఉండండి ఒకటికి 2 సార్లు. అలా అలా అన్నప్పుడు ఆ పిండి అనేది మన చేతికి అంటుకోకూడదు. అలా అయితే ఉడికిపోయినట్టే. అలానే చాకుతో కూడా గుచ్చి చూస్తే లోపల కూడా ఉడికిందో లేదో తెలుస్తుంది కదా. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఇడ్లీల కింద. యాక్చువల్లీ డైరెక్ట్ షుగర్ పేషెంట్స్ అయితే ఓన్లీ బెల్లమే కదా కలిపాం, ఆ విధంగా తినొచ్చు. ఇప్పుడు మాకు వచ్చేసి ఏంటంటే పిల్లలకే కదా, అవి బెల్లం అనేది సరిపోలేదు. అయినా ఇలా కలిపినప్పుడు కూడా పైన వేసుకొని చిమ్ముకొని చెప్పాను కదా, ముక్క ముక్కలు మన పండు కింద అడితే చాలా టేస్టీగా ఉంటుందని. ఇప్పుడు అమ్మ వచ్చేసి ఇందులో కలుపుతారన్నమాట. వీటిని పిండి చేసేసుకోవాలండి పొడి పొడిగా పిట్లాగా మొత్తం. మీ ఓపిక తినే పళ్ళమైతే అలా ఇడ్లీలానే తినేవచ్చు, లేదంటే వాటిని మొత్తం పొడిగా పిండి కింద చేసేసుకుని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టడం వల్ల 21 ఇడ్లీ కింద వచ్చిందండి అది పిట్ అనేది. చూస్తున్నారు కదా బెల్లం సరిపోలేదని అలా కలుపుకోవాలి. దీనిలోనే కొంచెం నెయ్యి, పప్పు నూనె కూడా వేసుకొని కలుపుకుంటారు చాలామంది. నేనైతే ఏం కలపలేదండి, అమ్మ అయితే ఏం కలపలేదు, అలానే పెట్టేసింది.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మా పిల్లలు ఎప్పుడూ చేయడం ఇది తినలేదండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి పిట్టు అంటే కూడా తెలియదు ఇప్పుడు పిల్లలకి. వాళ్ళు చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యారు. తింటారా తినరా అనుకున్నాం గానీ చాలా ఇష్టంగా చాలా తిన్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసేసుకోండి. ప్రాసెస్ కొంచెం లేట్ అయిందని ఏమనుకోకండి. చూస్తున్నారు కదా! మేమైతే తినేస్తున్నాము. ఇంతే ప్రాసెస్, ఇంకేం లేదండి. అవసరమైతే ఉండలు చుట్టుకోవచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్‌గా తినేయడమే. ప్లీజ్ లైక్ చేయండి.